హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ పైన ట్రైన్‌లు వచ్చిపోయినట్టు వస్తున్నాయి కొత్త స్మార్ట్ వాచెస్. నాయిస్ మళ్ళీ ఒక కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇక్కడ మీరు 3 డిఫరెంట్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్‌లు చూస్తున్నారు కదా! ఒకటి బ్లూ, ఒకటి సిల్వర్, ఒకటి బ్లాక్ కలర్ వచ్చింది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి డీటెయిల్‌గా దీని ఫీచర్స్, లుక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇది బాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది కదా! దాని స్క్వేర్ డిస్‌ప్లే అది సెంటర్‌లో చూడొచ్చు. వాచ్ పిక్చర్ ఉండేసి, నాయిస్ బ్రాండింగ్ ఉండేసి, ఇది కలర్‌ఫిట్ విజన్ బజ్ మోడల్ ఇది. కీప్ గోయింగ్ అని ట్యాగ్‌లైన్ అయితే మార్చేశారు వాళ్ళు. డిజైన్ ఇన్ ఇండియా రాసేసి బ్యాక్ సైడ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది మిస్ట్ గ్రే కలర్. ఇంకా వచ్చేసి దీంట్లో 1.75 ఇంచెస్ ఎల్‌సీడీ కలర్ టచ్ డిస్‌ప్లే, 320/385 రిజల్యూషన్, బ్లూటూత్ కాలింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, ఇంకా హార్ట్ రేట్ మానిటరింగ్, 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 5 డే బ్యాటరీ లైఫ్ ఉంది. కాల్స్, ఎస్ఎంఎస్, క్విక్ రిప్లైస్, కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు. నాయిస్ ఫిట్ యాప్ అయితే మీకు తెలిసిందే, చాలా సార్లు చూయించాను కాబట్టి ఇంకా మళ్ళీ వీడియోలో చూయించాను. అది యాప్ పాత యాపే వీళ్ళది, అంటే చాలా పాత యాప్. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, దాంట్లో ప్యాకేజింగ్ కూడా సేమ్ ఉంది. ఇదివరకు వాళ్ళ స్మార్ట్ వాచెస్‌తో ఎట్లా ఉంటుందో సిమిలర్ ప్యాకేజింగ్, ఒక స్టిక్కర్ షీట్, వారంటీ కార్డ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది కూడా మొత్తం బాక్స్ ప్యాకేజింగ్ కూడా సేమ్ ఉంది. స్మార్ట్ వాచ్ నీట్‌గా ఫోమ్‌లో పెట్టి ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ చూడొచ్చు. ఇది 2 అవర్స్‌లో ఛార్జ్ అవుతుంది. మీకు 5 డేస్ బ్యాటరీ లైఫ్ అని వాళ్ళు చెప్పారు. చూద్దాం మనం యూజ్ చేసి ఎట్లా ఉంది బ్యాటరీ లైఫ్ అది. చూడ్డానికైతే బాగానే ఉంది ఇది. గ్రే కలర్ స్ట్రాప్స్ ఉండేసి, సిల్వర్ కలర్ బాడీ ఉంది. కొంచెం అంటే ఇది లాంచ్ ప్రైస్ 3499, అంటే కొంచెం కాస్ట్లీ ఉంది కదా! కాబట్టి తెలుస్తుంది అది ఫీల్, అది క్వాలిటీ అది బాగుందని చెప్పేసి. నాయిస్ బ్రాండింగ్ ఇంకా చాలా సాఫ్ట్ ఉన్నాయి దీని స్ట్రాప్స్. ఇంకా కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంది. ఇవి రిమూవబుల్ స్ట్రాప్స్ కాబట్టి మీరు తర్వాత కూడా కావాలంటే మార్చుకోవచ్చు. స్క్వేర్ డిస్ప్లే, 1.75 ఇంచెస్ది, రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. ఎల్‌సీడీ కలర్ టచ్ డిస్ప్లే, 320/385 రెజల్యూషన్. స్పీకర్ కూడా చూడొచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మైక్ ఉంది. ఇంకా ఇక్కడ బటన్ చూడొచ్చు, మీరు కాల్స్ మాట్లాడొచ్చు. హెచ్ఆర్ ఎస్పీఓ2 మానిటరింగ్ సెన్సర్స్, ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్, నాయిస్ బ్రాండింగ్. బ్యాక్ సైడ్ కంప్లీట్ అంతా బాడీ అంతా ప్లాస్టిక్‌దే, లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఉండేలాగా ఉంది. లేడీస్‌కి, జెంట్స్‌కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉంది. ఒకసారి బ్లాక్ కలర్ కూడా మీకు చూయించేస్తాను. బ్లాక్ కలర్ అంటే సింపుల్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. అంతా బ్లాక్ ఉంది, జస్ట్ బటన్ మాత్రం సిల్వర్ కలర్ ఉంది. అది కూడా ఒకసారి చూసేసుకోండి, బ్లూ కలర్. ఎందుకంటే ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా తీసుకోవచ్చు కదా! 3 కలర్సే ఉన్నాయి ఆప్షన్స్. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చేస్తాను. ఇది బ్లూ కూడా బాగానే ఉంది, కానీ వీడియో మాత్రం నేను సిల్వర్ కలర్ తోటి కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే బ్రైట్ ఉంది కదా అది. 3 మీకేది నచ్చింది కలర్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఇది రీజనబుల్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. 3499లో కొంచెం బిల్ట్ క్వాలిటీ బాగుంది. ఇది బెటర్ బిల్ట్ క్వాలిటీ ఉంది. అంటే ప్రైస్‌ను బట్టి దాని బిల్ట్ క్వాలిటీ ఉంటుంది. చేతికి పెట్టిన లుక్స్ అవి బాగానే ఉన్నాయి. ఇంకా సింగిల్ ఒకటే బటన్ కదా! ఇప్పుడు మొత్తం నేను సెటప్ చేసి నా మొబైల్ ఫోన్‌లో నాయిస్ ఫిట్ యాప్ డౌన్లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి, పేరింగ్ చేసి, కొద్దిసేపు యూజ్ చేసి, కాల్ ఫీచర్ అదంతా ఎట్లా ఉంది, ఇంకా ఏమేం ఫీచర్స్ ఉన్నాయి డీటెయిల్‌గా నెక్స్ట్ క్లిప్‌లో చెప్తాను. ఇది నాయిస్ కలర్‌ఫిట్ విజన్ బజ్ నేను యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి కలర్స్. నేను ఇది సిల్వర్ కలర్‌ది యూజ్ చేశాను. ఇది చేతికి ఊరికే వీడియోలో ఇట్లా కనపడాలని పెట్టాను గానీ, యూజ్ మాత్రం నేను సిల్వర్ కలర్‌దే చేశాను. అయితే ఓకేనే అనిపించింది నాకు. దాని స్పీకర్ క్వాలిటీ అది కూడా మీకు వినిపిస్తాను తర్వాత. బాగానే ఉంది. మైక్రోఫోన్ కాల్ క్వాలిటీ అది. ఇక్కడ రేస్ టు వేక్ ఫీచర్ కూడా చూడొచ్చు. డిస్ప్లే కలర్‌ఫుల్, మంచి పంచీ కలర్స్ ఉన్నాయి. బ్రైట్‌నెస్ అంటే ఇప్పుడు డే టైమ్‌లో నేను ఫుల్ మ్యాక్స్ పెట్టాను. 5 పెట్టాను. ఇక్కడ పైనుంచి స్వైప్ చేస్తే మీకు అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ రీడ్ చేయొచ్చు. ఇంకా పైకి స్వైప్ చేస్తే మీకు అన్ని క్విక్ సెట్టింగ్స్, ఇంకా స్టేటస్ ప్యానెల్, బ్యాటరీ స్టేటస్, బ్లూటూత్ కనెక్టివిటీ, సెట్టింగ్స్, డు నాట్ డిస్టర్బ్ అవన్నీ ఇక్కడ నుంచి బ్రైట్‌నెస్, వైబ్రేషన్, రింగ్ టోన్, ఇంకా రేస్ టు వేక్ ఫీచర్, డీఎన్‌డి, మెనూ వ్యూ, అబౌట్ కాల్స్, ఇంకా పవర్, రీబూట్, రీసెట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ లెఫ్ట్ కూడా స్వైప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీకు కాల్ హిస్టరీ ఉంటుంది, అంటే కాల్స్ చేసినవన్నీ అక్కడ ఉంటాయి. మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ చేయొచ్చు. ఎస్పీఓ2 మానిటరింగ్ చేయొచ్చు. ఎస్పీఓ2కి వేరే సెన్సర్ ఉంది, ఆ రెడ్ ఎల్ఈడి గ్లో అవుతుంది కదా! మళ్ళీ మీకు హెచ్ఆర్‌కి గ్రీన్ కలర్ ఉంది. స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఉంది, హెచ్ఆర్ మానిటరింగ్. ఇదంతా యాక్టివిటీ, అంటే మీరు డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది, ఎంత దూరం వాక్ చేసింది, ఎన్ని స్టెప్స్, అవన్నీ అక్కడ చూసుకోవచ్చు. ఇవి అంతా రెగ్యులర్‌గా అన్నీ సేమే ఉన్నాయి. యూఐ కూడా సేమ్ ఉంది. అంత స్మూత్ కూడా కాదు, అంత ల్యాగ్ కూడా లేదు. యావరేజ్‌గా నార్మల్‌గా ఓకేనే ఉంది. 3499 అంటే కొంచెం అదే బిల్ట్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంది ఇది. ఇవి అన్నీ మీరు వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఒక 6 ఉన్నాయి. కావాలంటే ఇంకా మీకు యాప్ నుంచి చాలా ఉన్నాయి, ఏదంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కలర్స్ పంచి ఉన్నాయి. డిస్‌ప్లేలో ఇమేజ్ అది షార్ప్ ఉంది. షార్ప్ అంటే ఇది 320/385 రెజల్యూషన్ కాబట్టి మీకు టెక్స్ట్ అది చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ నాయిస్ హెల్త్ సూట్ చూడొచ్చు. యాక్టివిటీ, స్లీప్, హెచ్ఆర్ మానిటరింగ్, ఇంకా మీకు ఇందులో నాయిస్ బజ్‌లో మీకు కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, డయల్ ప్యాడ్ ఇక్కడ నుంచి మీరు డయల్ చేసుకొని బ్లూటూత్
బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి కాల్స్ కూడా డైరెక్ట్ ఇందులోంచి చేసుకోవచ్చు. ఇంకా క్లాక్ అంటే మీకు అలారం, స్టాప్ వాచ్, వరల్డ్ క్లాక్, టైమర్ ఉన్నాయి. వర్కౌట్స్ అంటే 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఏదన్నా యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసుకొని ట్రాక్ చేసి మీరు మొబైల్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు యాక్టివిటీని అంతా. స్పోర్ట్స్ రికార్డ్, రిమైండర్, మ్యూజిక్ ప్లేయర్, వెదర్, ఇంకా ఇక్కడ వాచ్ ఫేసెస్ అవే సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లాష్ లైట్ ఇది సెట్టింగ్స్ సేమ్ సెట్టింగ్స్ మీకు అందులో క్విక్ సెట్టింగ్స్‌లో ఏవున్నాయో అవే సెట్టింగ్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఓకే అని చెప్పొచ్చు. మీకెట్లా అనిపించింది ఇది? 3499 లాంచ్ ప్రైస్. తర్వాత అంటే ఒక 4, 5 డేస్ తర్వాత మీకు 3999 ఉంటుంది. ఆ ప్రైస్‌కి ఇది వర్తా కాదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వాచెస్ అయితే నాన్ స్టాప్‌గా లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. కొన్నైతే అడగకుండానే ఏసేస్తున్నారు. ఇక్కడ SpO2 మానిటరింగ్ మీరు చూడొచ్చు. కొంచెం అంటే ఒక 30-45 సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది. కానీ ఇందులో ఈ SpO2 ఇంకా హెచ్ఆర్ మానిటరింగ్ చాలా అక్యురేట్ ఉంది. అంటే నేను మెడికల్ దాంతో కంపేర్ చేస్తే ఎన్నిసార్లు చేసినా సేమ్ వచ్చింది. స్ట్రెస్ మానిటరింగ్ మాత్రం మీకు చాలా 2 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. హెచ్ఆర్ మానిటరింగ్ మీకు తొందరగానే అవుతుంది. అక్యురసీ నాకు చాలా నచ్చింది. అంటే నాకు డౌట్ వచ్చి ఏం చేశానంటే 2 నా దగ్గర హాస్పిటల్స్‌లో యూజ్ చేసే బీపీ మానిటరింగ్ అవి ఉన్నాయి కదా మెషిన్స్. 2 డిఫరెంట్ మెషిన్స్ తోటి కంపేర్ చేసినా ఐడెంటికల్ ఒక్క నెంబర్ కూడా అటు ఇటు రాలేదు. అంత ఐడెంటికల్ రీడింగ్స్ చూయించింది. బానే ఉంది. ఇంకా ఇక్కడ మెసేజ్ నోటిఫికేషన్స్ చూడొచ్చు. అది మీకు రింగ్ కూడా అవుతుంది, వైబ్రేట్ కూడా అవుతుంది. మెసేజెస్ రీడ్ చేయొచ్చు. మీరిక్కడ మెసేజ్ అంతా రీడ్ చేయొచ్చు. ఇంకా డిస్మిస్ చేయొచ్చు. ఇంకా కాల్ నోటిఫికేషన్స్ అవి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. కాలర్ నేమ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు సైలెంట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, క్విక్ రిప్లైస్ ఇవ్వచ్చు. ఇంకా యాక్సెప్ట్ చేసి కాల్ మీరు మాట్లాడొచ్చు కూడా. స్పీకర్ క్వాలిటీ అది కూడా మీకు వినిపిస్తాను. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే మామూలుగా క్లారిటీగానే వినపడుతుంది అవతల వాళ్ళకి కూడా. ఆడియో క్లారిటీ అట్లా ఏం డిఫరెన్స్ లేదు. బాగానే ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఒకసారి దాని స్పీకర్ వాల్యూమ్ అది వినిపిస్తాను. ఇది ఒకసారి చూసేసుకోండి. దీని అవుట్పుట్ ఎంత ఉందో మీకు ఐడియా వచ్చేస్తుంది. నంబర్ సరైనది కాదు. దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है. कृपया डायल किए गए नंबर की जांच कर ली. The number you have dialed. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన నాయిస్ కలర్ఫిట్ విజన్ బజ్ 1.75 ఇంచెస్ ఎల్సిడి టచ్ డిస్ప్లే తోటి, బ్లూటూత్ కాలింగ్ తోటి, SpO2 హెచ్ఆర్, ఇంకా 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. లాంచ్ ప్రైస్ వచ్చేసి 3499 కదా. మీకు ఎట్లా అనిపించింది? ఇది బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే ఉంది. అంటే మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉంది. స్ట్రాప్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. స్పీకర్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా కాల్స్ మాట్లాడేటప్పుడు ఓకే ఉంది. ఇంకా డిస్ప్లే కలర్స్, షార్ప్నెస్, డీటెయిలింగ్ అది కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ ఇంకొక ₹500 తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. నాయిస్ అన్నీ లోపల మెనూ, UI అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ వాచెస్ సేమ్ ఉన్నాయి. ఆ UI స్మూత్నెస్ కూడా అంతే ఉంది. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇందులో ఏ వాచ్ కలర్ నచ్చిందో మీరు కమెంట్స్లో రాయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.